హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 18th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి లీవుని చూపిస్తున్నారు. జీనా లీవుని కాలేజ్లో జాయిన్ చేయడం కోసం తీసుకుని వెళ్తుంది. ముందుగా ఎంట్రీ పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత అతన్ని హాస్టల్ గదికి తీసుకుని వెళ్తుంది. అక్కడ లీవు రూమ్మేట్స్ ముందే వచ్చి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మలు కూడా వచ్చి పిల్లలకు సెట్ చేసి ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంటారు. జీనా అందరికి తనని పరిచయం చేసుకుని నేను లీవు ఫ్యామిలీ అని చెబుతుంది. లీవు కూడా అందరితో షేక్ హ్యాండ్ చేసి తన పనిలో మునిగిపోతాడు. జీనా పక్కనే కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ జీనాని పలకరిస్తూ, నీ తమ్ముడు తన పనులన్నీ తను చాలా బాగా చేసుకుంటున్నాడు, అతనికి ఇవన్నీ ఎవరు నేర్పించారని అడుగుతున్నారు. జీనా మాట్లాడుతూ, మేమెవరం నేర్పించలేదు, ఇంట్లో కూడా అతని పనులు అతనే చేసుకుంటాడు, చాలా బాధ్యతగా ఉంటాడని పొగుడుతుంది. అది విని లీవు చాలా సంతోషపడతాడు. లీవు కిందికి వచ్చాక, చెంగు కూడా నీతో ఉంటాడని చెప్పావు కదా, అతను ఎక్కడా అని అడుగుతుంది. లీవు వెంటనే మొబైల్ తీసి చూస్తున్నాడు. నేను ఇప్పుడే రాలేను, లంచ్ టైంకి వస్తానని చెప్పి చెంగు ఒక మెసేజ్ చేసినట్టు ఉన్నాడు. లీవు ఆ విషయాన్ని జీనాకి చెబుతున్నాడు. జీనా నవ్వుతూ, మీ ఇద్దరికి ఒక మంచి కనెక్షన్ ఉన్నట్టు ఉంది, ఒకే కాలేజ్, ఒకే యూనివర్సిటీ, ఇప్పుడు ఒకే రూమ్ కూడా అని అంటుంది. తర్వాత జీనా ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పుడు లీవు చెంగ్ ఇద్దరు క్యాంపస్ చుట్టూ తిరిగి అక్కడున్న ల్యాండ్ మార్క్స్ అన్ని ఫోటోలు తీసుకుని జీనాకి పంపుతారు. వాళ్ళ ఆనందం చూసి ఆమె కూడా సంతోషిస్తుంది. యూనివర్సిటీలో ఎక్కడికి వెళ్లాలో లీవు జీనాని అడుగుతాడు. ఎందుకంటే జీనా ముందుగా అక్కడే చదివింది కదా. ఆమె అన్ని చోట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లీవు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ప్రదేశాలన్నిటినీ చూస్తూ ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాడు. మధ్యలో జీనాకి మెసేజ్లు పంపుతుంటాడు. లీవు, ఈసారి నేను నిన్ను గైడ్ చేయదలుచుకోవడం లేదు, ఇప్పటి నుంచి నువ్వు స్వతంత్రంగా అన్ని నువ్వే చూసుకోవాలి, నీకు నచ్చినట్లు తిరుగు అంటుంది. లీవు ఆమెకు థ్యాంక్స్ చెప్పి నేను త్వరలో పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తానని మాట ఇస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత లీవు తన ఫ్రెండ్స్ తో ఉండగా జీనా క్యాంపస్ లో కనిపిస్తుంది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి మాట్లాడుతాడు. జీనా అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తుంది. లీవు చాలా సంతోషపడతాడు. వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్లి తింటూ మాట్లాడుకుంటుంటారు. డిన్నర్ సమయంలో ఆమె అతని యూనివర్సిటీ లైఫ్ గురించి అడుగుతుంది. అతను బాగా చదువుకుంటున్నాడని, ఒక ప్రొఫెసర్ తో కలిసి కొత్త ప్రాజెక్ట్ లో చేరానని, న్యూ ఇయర్ హాలిడేస్ లో కూడా బిజీగా ఉన్నానని చెబుతాడు. అలానే అతను బ్రిడ్జ్ క్లబ్ లో కూడా మెంబర్ గా చేరానని చెబుతాడు. అప్పుడు జీనా సరదాగా మాట్లాడుతూ, నీ ఫేస్ ఏమో 20 ఏళ్ల వాళ్లా ఉంది, కానీ మనసు మాత్రం 40 ఏళ్ల వాళ్లా ఉంది, అయితే 40-20 యావరేజ్ గా 30 కదా అని అంటున్నాడు. అవునవును, హ్యాపీ 30th బర్త్డే అని జీనా టీస్ చేస్తూ ఉంది. కేక్ వచ్చిన తర్వాత కట్ చేయడానికి ముందు ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటున్నారు. జీనా చాలా దగ్గరగా నిలబడి ఫోటో తీసుకుంటుంది. లీవు కూడా అలాగే ఫోజ్ ఇస్తున్నాడు. తర్వాత జీనా వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ అటెండ్ అవుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇంకా ఆమోదం పొందలేదంట. వాళ్ళ బాస్ కి ఈ ఐడియా అస్సలా నచ్చలేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తుండగానే కూర్చోమంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆయన్ని కన్విన్స్ చేసి అక్కడి నుండి పంపించేస్తుంది. అందరూ చాలా కష్టపడ్డందుకు చాలా బాధపడుతుంటారు. జీనా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ముందు తినేసి రండి, తర్వాత మళ్ళీ ప్రయత్నిద్దాం, మనం తప్పకుండా సక్సెస్ అవుతామని మోటివేట్ చేస్తూ ఉంది. జీనా ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అంతలో లీవు కూడా ఇంటికి వస్తాడు. వీక్లీ వన్స్ మిల్క్ టీ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు కదా, అందుకని ఇంటికి వచ్చినట్టు ఉన్నాడు. జీనా మాట్లాడుతూ, ఏంటి మళ్ళీ ఇంటికి వచ్చావా, ఇలా వర్క్ చేస్తూ చదువుకుంటుంటే నీ చదువు డిస్టర్బ్ అవుతుంది కదా, నీకు ఇబ్బందిగా లేదా అని అడుగుతుంది. నా పార్ట్ టైం జాబ్ మన ఇంటికి దగ్గరలోనే ఉంది, అందుకే ఎక్కువగా ఇక్కడే ఉంటున్నాను, చదువుకి ఇబ్బంది లేకపోతే నీ ఇష్టమని జీనా అంటుంది. లీవు ఆమె దగ్గరే కూర్చుని చదువుతుంటాడు. జీనా దగ్గర నీళ్ళు అయిపోయిందని గమనించి వెంటనే గ్లాస్ లో నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. జీనా అది గమనిస్తుంది. తర్వాత అతన్ని దగ్గరకు రమ్మని పిలుస్తుంది. లీవు దగ్గరకు వస్తున్నాడు. జీనా అతని కళ్ళల్లో చూస్తూ, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయని నీకెవరైనా చెప్పారా అని అడిగి అతని కళ్ళని ఫోటో తీసుకుంటుంది. ఫోటో తీసిన తర్వాత జీనాకి తన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ఐడియా వస్తుంది. నువ్వు నా లక్కీ చామ్రా, నేను చూస్తే ప్రతిసారి నాకు ఒక క్లారిటీ వస్తుందని చెబుతుంది. లీవు చాలా సంతోషపడతాడు. మన భావాలు మన కళ్ళ ద్వారా బయటపడతాయి అనే కాన్సెప్ట్ ను వెంటనే టీమ్ కి పంపుతుంది. వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. ఒకరు లవ్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయమని సూచిస్తారు. జీనా తన పనిలో పడిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లీవు కార్ డ్రైవ్ చేసి జీనాని ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. అతను కొత్తగా లైసెన్స్ తీసుకున్నాడు కదా, బానే డ్రైవ్ చేస్తున్నాడు. జీనా ఏమో రిలాక్స్
రిలాక్స్గా నిద్రపోతుంది. ఆఫీస్ దగ్గరికి వచ్చాక లీవు జీనాని నిద్రలేపుతున్నాడు. నీ డ్రైవింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి అని పొగుడుతుంది. లీవు కార్ని బేస్మెంట్లో పార్క్ చేస్తానని చెబుతాడు. అక్కడ ప్లేస్ కాస్త తక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పి జీనా ఆఫీస్కి వెళ్తుంది. రాత్రి గాలి ఎక్కువగా వీస్తుంటే జీనా తన రూమ్ కిటికీలు మూసేసి లీవు రూమ్ కిటికీని కూడా మూసేందుకు వెళ్తుంది. అప్పుడు నీళ్లు టేబుల్ పై పడతాయి. శుభ్రం చేస్తుండగా ఒక డైరీ కింద పడుతుంది. ఆ డైరీపై జీనా పేర్లు చాలా సార్లు రాసి ఉంటుంది. లోపలేమో ఆమె ఫోటో కూడా కనిపిస్తుంది. అప్పుడే లీవు బాత్ చేసి బయటకు వస్తాడు. జీనా చేతిలో అవి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇవేంటి, బయటికి రా, నేను నీతో మాట్లాడాలని పిలుస్తుంది. లీవు బయటకు వచ్చాక నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, నా పేరు ఎందుకు అన్నిసార్లు రాసావని జీనా అడుగుతుంది. లీవు డైరెక్ట్ గా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్తాడు. జీనా వెంటనే రిజెక్ట్ చేసేస్తుంది. ఇది ప్రేమ కాదు, కృతజ్ఞత మాత్రమే. నీకు లవ్ కి గ్రాటిట్యూడ్ కి తేడా తెలియడం లేదు. నువ్వు చిన్న పిల్లాడివి, నీకు రిలేషన్షిప్ గురించి ఏమీ తెలియదని అంటుంది. తన డివోర్స్ సమయంలో అతను తనకు మానసికంగా సపోర్ట్ చేశాడని కూడా చెబుతుంది. నువ్వు నా తమ్ముడివి, మనమిద్దరం ఒకే ఫ్యామిలీ, మన ఇద్దరికి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండకూడదని చెబుతుంది. కానీ లీవు మాత్రము నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నేను పెద్దవాడిని అయిపోయాను, నా ఫీలింగ్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలుసని అంటున్నాడు. నేను దీనికి ఒప్పుకోను, ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని జీనా అడుగుతుంది. జీవితాంతం నిన్నే ఇష్టపడతాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను, మనకేం రక్త సంబంధం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఫ్యూచర్ లో కూడా నీ మీద ప్రేమ అలానే ఉంటుందని అంటున్నాడు. జీనా గందరగోళానికి గురవుతుంది. చివరికి అతన్ని వెళ్ళమని చెప్తుంది. తర్వాత ఆమె చున్చాంగ్ ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా ఆమెతో షేర్ చేసుకుంటుంది. అతను మంచి అబ్బాయి, పైగా బాగా యంగ్గా కూడా ఉన్నాడు, ఇంకా నువ్వే ఆలోచించాలి. కానీ జీనా మాత్రం ఒప్పుకోదు. చున్చాంగ్ సరదాగా నువ్వు అందంగా ఉన్నావు, పైగా ఇండిపెండెంట్ ఉమెన్వి, నిన్ను ఇష్టపడడం సహజమే కదా, పైగా ఇది హార్మోన్ల సమస్య కూడా కావచ్చని అంటుంది. ఇప్పుడు ఎలాగో కాలేజ్కి వెళ్తున్నాడు కదా, ఇంకా అక్కడున్న అమ్మాయిల్ని చూశాక అతను కూడా మారిపోతాడులే అని చెబుతుంది. ఆఫీస్లో కూడా జీనా లీవు గురించి ఆలోచిస్తుంది. కొలీగ్స్ ఒక అబ్బాయి ఫోటో చూపించి ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని మాట్లాడుకుంటున్నారు. అది లీవు ఫోటోనే అని తెలిసి జీనా షాక్ అవుతుంది. మీటింగ్ సమయంలో లీవు కాఫీ ఇవ్వడానికి వస్తాడు. అమ్మాయిలు అతని కాంటాక్ట్ ఇవ్వమని అడుగుతారు. జీనా అతన్ని పట్టించుకోదు. తర్వాత పవర్ కట్ వల్ల మీటింగ్ మిల్క్ టీ షాప్ లో జరుగుతుంది. లీవు జీనాకి కాఫీ ఇస్తాడు. కొలిగ్ ఒక అమ్మాయి లీవు ఫిజిక్ ని చూసి, హే హ్యాండ్సమ్, నువ్వు మోడలింగ్ ట్రై చెయ్యు, నీ వీచాట్ ఐడి నాకు ఇవ్వు, నేను నీకు హెల్ప్ చేస్తానని అడుగుతుంది. కానీ లీవు ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఓహో, నీ క్రష్ కోప్పడుతుందా అని అంటుంది. లీవు జీనా వైపు చూసి నిశ్శబ్దంగా వెళ్తాడు. జీనా లీవుని బయటకు పిలిచి, ఈ పని మానే, నీ చదువుకి ఆటంకం అవుతుంది, నీ కాలేజ్ నుండి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉంది, నువ్వు అలసిపోతావు కదా అని చెబుతుంది. మీకు ముందే చెప్పాను, నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను, పైగా నేను వీక్లీ వన్స్ మాత్రమే ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను, దీనివల్ల నా స్టడీస్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని అంటున్నాడు. అతనికి 1,00,000 యువాన్లు తిరిగిస్తానని చెబుతుంది. నేను నీకు దగ్గరగా ఉండడమే నీకు ప్రాబ్లం అయిపోయిందా, మరి నా గురించి ఎందుకు అలా బాధపడుతున్నావు, ఈ రోజు నువ్వు మెసేజ్ చేసి నన్ను రమ్మన్నావు కాబట్టి నేను వచ్చాను, ఇప్పటి నుంచి నువ్వు పిలిస్తేనే నేను వస్తాను అనేసి వెళ్ళిపోతున్నాడు. బాధని తట్టుకోలేక లీవు సైకిల్ ని వేగంగా నడుపుతూ ఉంటే చెంగ్ లీవుని పిలుస్తూ, రే ఆగ్రా, స్పీడ్ గా వెళ్ళకరా అని అరుస్తూ వెళ్లి లీవుని ఆపేస్తున్నాడు. ఆ తర్వాత లీవు చెంగ్ దగ్గర ఏడుస్తూ, నేను ఆమెకి ప్రపోజ్ చేశాను, ఆమె నన్ను రిజెక్ట్ చేసింది, నాకు ఆమెను ఇష్టపడే హక్కు కూడా లేదంట, తనకి నన్ను చూడడం కూడా ఇష్టం లేదంట అని బాధపడుతున్నాడు. అదే సమయంలో జీనా ఆఫీస్ లో మెట్లపై నుంచి జారి కింద పడిపోతుంది. ఆమె కాలికి కాస్త గాయమవుతుంది. చున్చాంగ్ లీవుకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. నాకు ఒక 2 రోజులు లీవ్ చెప్పరా అనేసి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. చున్చాంగ్ జీనాతో ఉండి ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. జీనా కోపంగా లీవుకి ఎందుకు చెప్పావని అడుగుతుంది. నాకు వర్క్ ఉంది, పైగా మా అమ్మ కూడా ఇంటికి వస్తున్నారు, నువ్వేమో మీ పేరెంట్స్ కి కూడా చెప్పొద్దన్నావు, నేను ఇంకేం చేయగలను, నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను కదా, కాబట్టి నీ గురించి చూసుకునే వాడికే చెప్పాలి కదా అని అంటుంది. లీవు తనని చూసుకోవడం జీనాకి ఇష్టం ఉండదు, కానీ పరిస్థితి వల్ల ఒప్పుకుంటుంది. కొంతసేపటికి లీవు కూడా ఇంటికి వస్తాడు. అతను వేగంగా జీనా రూమ్ కి వెళ్లబోతూ మధ్యలో ఆగిపోతాడు. అప్పుడే చున్చాంగ్ జీనాకి భోజనం పెట్టి బయటకు వస్తుంది. బయట లీవుని చూసి భయపడిపోయి, నువ్వు నన్ను భయపెట్టేశావని అంటుంది. తర్వాత జీనాకి లీవు వచ్చాడని చెబుతుంది. లోపల నుంచి జీనా అతన్ని వెళ్లిపోమ్మని చెప్పు అని అరుస్తుంది. కానీ చున్చాంగ్ ఏమీ చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంది. లీవు నేరుగా రూమ్ లోకి వెళ్లి, మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి ఆమె పక్కనే కూర్చుంటాడు. కాసేపటి తర్వాత చున్చాంగ్ జీనాకి ఒక మెసేజ్ పెట్టి, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరిద్దరూ టైం స్పెండ్ చేయండి అని చెప్పి ఇంటికి వెళ్లిపోతుంది.
ఇప్పుడు లీవు జీనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమె కాళ్ళ కింద ఒక పిల్లో పెడుతున్నాడు. ఇలా పెడితే వాపు తగ్గుతుందని చెబుతున్నాడు. తన తాతతో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నానని చెబుతున్నాడు. ఆ తర్వాత లీవు ఒక కుర్చీ వేసుకుని ఆమె పక్కనే కూర్చుంటున్నాడు. లీవు ఆమెనే చూస్తూ ఉంటాడు. జీనా కూడా అతను తనని చూస్తున్నాడని గమనిస్తుంది. ఆమె ఇంక పుస్తకం చదవలేక ఇబ్బంది పడుతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.